వ్యాప్తంగా అవినీతి చేసే అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది ఏసీబీ. ప్రధానంగా రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తోంది. పెద్దపల్లి, కామారెడ్డితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ ఉదయం నుంచి సోదాలు చేస్తోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో గేట్లు మూసేసి అందరినీ బయటకు పంపించేసి మరీ తనిఖీలు చేశారు. హైదరాబాద్ ఏసీపీ డీఎస్పీ శ్రీధర్, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు సిటీలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో గత కొంతకాలంగా ఏజెంట్ల ఆగడాలు శృతిమించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సుమోటోగా తీసుకొని సోదాలను నిర్వహిస్తున్నారు. ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. వారి నుంచి సెల్ ఫోన్లు, పత్రాలు, వాహనాల ఆర్సీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 18 మంది ఏజెంట్లు కార్యాలయంలో అక్రమంగా వాహనాల లైసెన్సుల జారీ విషయంలో కమిషన్లు తీసుకుంటూ అక్రమ దందాలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఒక నలుగురి వద్ద ఏకంగా 50కి పైగా వాహనాల ఆర్సీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా ఏజెంట్లు ఆర్టీఏ ఆఫీసుల దగ్గర వాహనదారుల నుంచి భారీగా దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్స్ ద్వారా జరిగే అవినీతిపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. మా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సర్ప్రైజ్ చెక్ చేద్దామని మా టీం మొత్తం తీసుకొని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్కి వచ్చాము. 12:30కి మేము ఆర్టీఏ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాము. అంతకుముందే ఆల్రెడీ మా టీము ఎంటర్ అయ్యి ఎవరెవరు ఏజెంట్స్ ఉన్నారు, ఏంటి ఇక్కడ ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి వెరిఫై చేసి పెట్టుకున్నారు. 12:30కి సర్ప్రైజ్గా అందరు ఏజెంట్స్ పట్టుకున్నాము. దాదాపు ఒక 20 మెంబర్స్ దొరికారు. అందులో కొంతమంది వాళ్ళ ఓన్ వెహికల్ గురించి వచ్చామని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తున్నాము. ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్స్ వెరిఫై చేస్తున్నాము. క్యాష్ దొరికింది, కొంతమంది దగ్గర డాక్యుమెంట్స్ దొరికింది. చాలా ఆర్సీ బుక్స్ ఉన్నాయి కొన్ని బ్యాగులలో. ఆ ఏజెంట్స్ని ప్రత్యేకంగా ఇంకా వెరిఫై చేస్తున్నాం. ఇంకా టైం పడుతుంది టోటల్ ఎన్ని ఆర్సీ బుక్స్ దొరికాయి, ఎంత అమౌంట్ అని చెప్పడానికి. తర్వాత ఆర్టీఏ గారేమో అదే టైంలో బయటకు వెళ్ళారు. ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్తున్నాడు ఎరిస్వామి ఆర్టీఏ గారు. అతను వచ్చేదాకా కూడా వెయిట్ చేస్తాం ఇక్కడ. ఆ లోపల డీటీ గారిని, అఫ్రీన్ మేడం గారిని పిలిపించాము మేము, అఫ్రీన్ సిద్దిక్ గారిని. ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ దాకున్నారు. దాంట్లో ఒక 3-4 దగ్గర చాలా ఆర్సీ బుక్స్ దొరికాయి. కొంతమంది దగ్గర 50 ఏవో ఆర్సీ బుక్స్ ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి నడుస్తుందని చెప్పలేదు. మేము సర్ప్రైజ్ కాబట్టి ఈ రోజే వచ్చాము, ఎంటర్ అయ్యాము. ఈ రోజు వచ్చినాక ఒక 1/2 అవర్ మేము దాన్ని విజువలైజ్ చేసుకున్నాక స్ట్రైక్ చేశాము. ఎవరి మీద పిటిషన్స్, కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని. వాటి వెరిఫికేషన్ కూడా అది తర్వాత నడుస్తుంది. ఇది మాత్రం ఓన్లీ సర్ప్రైజ్ చెక్. ఈ రోజు 1 డే ప్రోగ్రామ్ ఇది.